హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సండే స్పెషల్ వచ్చేసి చికెన్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూడండి. అన్నం ఎంత టేస్టీగా పుల్లలుగా ఉంటుంది. హాఫ్ కేజీ చికెన్ తీసుకొని అందులో యాలకులు, లవంగాలు, 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఒక నిమ్మకాయ రసం కట్ చేసి పిండుకోవాలి. పిండుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా యాడ్ చేసుకొని 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని 1 టీ స్పూను ధనియాల పొడి, 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా, ఒక 2 దాల్చిన చెక్కలు, కొన్ని గసగసాలు యాడ్ చేసి 4 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, టేబుల్ స్పూన్ అల్లం, కొంచెం నూనె పోసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్న ఆనియన్స్ తీసుకొని ఆ చికెన్లో వేసి కలిపి మూత పెట్టి ఒక అరగంట లేదా 20 మినిట్స్ వరకు పక్కన. ఇప్పుడు గ్లాసున్నర బియ్యం తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. ఆ వాటర్ను పడబోయాలి. పడబోసిన తరువాత కడిగి పెట్టుకున్న బియ్యంలో 1 గ్లాసు నీళ్ళు పోసుకొని నానబెట్టుకోవాలి. 5 మినిట్స్ నానబెట్టుకున్న తర్వాత ఒక కడాయి పెట్టుకొని 2 పచ్చిమిర్చీలు, 1 ఆనియన్ కట్ చేసుకొని వేసుకొని గ్లాసున్నరకు 2 గ్లాసుల వాటర్ పోసుకొని ఒక పొంగు వచ్చేంత వరకు మసలనివ్వాలి. మసలాగా కొంచెం సాల్ట్ వేసుకొని రుచికి తగ్గట్టు తర్వాత ఆ మసలే వాటర్లో ఆ బియ్యం వేసుకొని ఉడకనివ్వాలి. చూడండి, అన్నం ఇలా మెత్తగా విరగాలి పట్టుకుంటే. అలా అంతవరకు గంజును పక్కకు పెట్టుకొని గ్యాస్ స్టవ్ మీద పెట్టుకొని 1 లేయర్ వరకు అన్నం, 1 లేయర్ చికెన్ వేసుకోవండి. మళ్ళీ చికెన్ వేసుకున్న తర్వాత ఇలా అనుకున్న తర్వాత మళ్ళీ 1 లేయర్ అన్నం వేసుకోవాలి. అన్నం వేసుకున్న తర్వాత మళ్ళీ 1 లేయర్ చికెన్ వేసుకోవాలి. మీ కాడ ఎక్స్ట్రా అన్నం ఉంటే వేసుకోండి పైన. మళ్ళీ నాకడ లేదు కాబట్టి నేను అదే సరిపించుకున్నా. ఇలా ఆవిరిపోకుండా పైన ఒక తడిపిన క్లాత్ను పెట్టుకోవాలి. దానిపైన ఇంకా బరువు పెట్టుకోవాలి. ఆ తర్వాత 5 మినిట్స్ తర్వాత తీసి చూడండి ఎలా ఉడికిందో. చూడండి, అన్నం ముట్టుకుంటే ఎలా ఉందో ఇలా ప్రెస్ చేసి చూడండి ఉడికిందా లేదా అని. దానిపైన కొంచెం కలర్ యాడ్ చేసుకోండి. కొంచెం కొత్తిమీర, వేయించి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోండి. చూడండి అన్నం ఎలా ఉందో, పుల్లలు ఎలా వచ్చిందో. ప్లీజ్ సబ్స్క్రైబ్, కామెంట్, షేర్ చేయండి.